130 నుంచి 135 రోజులు ఇచ్చే పేరు యశోద. మన సియోల్ జెనెటిక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న పేరు యశోద. 110% ఇక దిగుబడి మంచిగా మీకు 40 బస్తాల దాకా 40 నుంచి 45 బస్తాలు వస్తుంది. 40 వేస్తే చాలంటే మీకు నిశ్చింతగా వస్తుంది. మీరు నిద్రపోవచ్చు, కళ్ళు మూసుకొని 40 కాదు, మేము 40-45 బస్తాలు 50 దాకా కూడా వస్తున్నది. కానీ ఇగో కాలానుకూలంగా అనవసరంగా మీకు అరచేతుల స్వర్గం చూపించినట్టు ఉండదు. యావరేజ్ గానే మనం చెప్పాలా. 40 బస్తాలు అయితే మీకు ఖచ్చితంగా. ఇంకొకటి మీకు వానాకాలంలో ఎత్తు పెరగదు, ఎత్తు పెరగదు, ఎత్తు పెరగదు. ఆ మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు తెల్ల పొట్టు రకం సన్నాలు జై శ్రీరామ్ సెగ్మెంట్ కావాలని అంటే దాని గురించి చెప్తున్నాం మీరు యాక్చువల్. అయితే ఆ తెల్ల పొట్టు రకము పేరు యశోదానండి. అది ఇప్పుడు మీకు వర్షాకాలంలో అవసరం పడుతుంది నాకు తెలిసి. యశోద అనే పంటకాలం 130 నుంచి 135 రోజులు మీకు ఎత్తు పెరగదు. వానాకాలంలో ఎత్తు లేని రకం. ఎత్తుండదు, పడిపోదు. కల్మ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. కల్మ అంటే ఏమంటే కాండం అంట. కాండం గట్టిగా ఉంటుంది. కాండంని కల్మ అంటాం. కల్మ అనేది గట్టిగా ఉండడం వల్ల, పొట్టిగా ఉండడం వల్ల అది పడిపోదండి. మనం ఏదన్నా మేమే పార్టిసిపేట్ చేస్తున్నాం, మేమే చూస్తున్నాం, మేము ప్రత్యక్షంగా చూసినా కానీ మేము బయటకు చెప్తున్నాం. లేదనంటే వద్దు అని అనుకుంటే దాన్ని పక్క పెట్టేస్తాం. మాకేం పోయేదేం లేదు కదా. 100% అదే చేయండి. ఇంకొకటి విత్తనాలు బాగుంటాయి, అన్ని కొంటారు. ఇంకొకటి ఇప్పుడు నేను ఒకసారి డైరెక్టర్ అన్నమాట కంపెనీకి. అదే పొద్దున కూడా విత్తన పరంగా మన ప్రాబ్లం వచ్చింది అంటే మేము ఇద్దరం ఉంటాం సార్, గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. అంతా అమ్ముకోవడం పోవడం అదంతా జరుగుతుంది, కానీ మీకు విత్తనం గ్యారంటీ ఇస్తుంది మేము. ఏం ప్రాబ్లం ఉన్నా, ఏదో మేము ఇలా పారిపోయే మాది ఆ మెంటాలిటీ కాదు, ఎప్పుడు చేయలేదు. ఏమున్నా కూడా వాతావరణం వదిలేయండి. విత్తన పరంగా ఏమన్నా ఉంటే గ్యారంటీ మాది. మేము వచ్చి నించుంటాం మీ దగ్గర, ఆ గ్యారంటీ ఇస్తున్నాం సార్.